ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతిపక్ష హోదా వివాదం నేపథ్యంలో ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష నేత ఎల్ఓపీ హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇక ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ యోచిస్తోంది. ఇక నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 17న ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష నేత ఎల్ఓపీపై హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 17వ తారీఖు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, తర్వాత 11 గంటలకు ప్రారంభంగా మెగా డిఎస్సి అంశం పైన రచ్చరచ్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎటువంటి విధానం ఉంటది ఏందనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ వస్తారా రారా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మొదటి రోజు హాజరయ్యి తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా కొడుతున్నారు. మండలికి మాత్రం కూడా ఎమ్మెల్సీలు రైతున్నారు. మండలిలో మెగా డిఎస్సి అక్రమాలను ప్రభుత్వాన్ని నిలదీసే వైఎస్ఆర్సీపీ వ్యూహం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి పరిస్థితి. దానికి 21వ తేదీ జరగాల్సినటువంటి కేబినెట్ ప్రీపోన్ గా 19వ తేదీకే మార్చుకోగింది. అయితే అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఈ కేబినెట్ లో ఆమోదించిన తర్వాత 20 కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. ఈ అంటే 17 నుంచి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీలో వాడి వేడిగా జరగడమే కాకుండా అనేక ఇంపార్టెంట్ బిల్స్ కూడా ప్రాధాన్యత కూడా కనపడుతుంది. ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యే లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ మండలిలో మాత్రం తప్పనిసరిగా ఆ బీసీ రిజర్వేషన్ బిల్లు, అలానే డిఎస్సి సంబంధించిన దానిపై కూడా తప్పనిసరిగా వైసీపీ పట్టుబట్టే అవకాశం కూడా కనబడుతుంది. మరి శ్రీనివాస్, ఏపీ శాసనసభ సమావేశాలకు వైసీపీ నేత దూరంగా ఉంటానని చెప్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వ స్పందన ఏంటి? అంటే ఇప్పటి వరకు గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. మొదటి రోజు హాజరు కావటము, తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో నిరసన తెలపటము, బయటకు వెళ్ళిపోవటమే జరుగుతుంది. కానీ ఇంతవరకు పూర్తి స్థాయి హాజరైన పరిస్థితి లేదు. కానీ ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదాకు సంబంధించి హైకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఈ విషయంపై ఎటువంటి విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనుక ఉంది. థాంక్యూ శ్రీనివాస్.